బ్రతుకు జీవనం కోసం ఆటోను నడుపుకునే ఒక సామాన్య డ్రైవర్ కొడుకు కరోడ్పతి అయ్యాడు. ఎక్కడో గల్లీ క్రికెటర్గా కెరీర్ మొదలుపెట్టి మెట్టుమెట్టు ఎదుగుతూ రంజీల వరకు స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ వరకు ఎదిగాడు. అతనెవరో కాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ వచ్చే ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. మొదట 20 లక్షల బేస్ ప్రైజ్ ఉన్న సిరాజ్ను 2,60,00,000కు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. సరిగ్గా 2 ఏళ్ల క్రిందట, అంటే 2015లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ అతి కొద్ది కాలంలోనే మంచి బౌలర్గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఏకంగా గత ఏడాది రంజీ సీజన్లో అద్భుతంగా రాణించాడు. హైదరాబాద్ జట్టు చాలా కాలం తర్వాత రంజీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంలో కీలక పాత్ర, కీ రోల్ సిరాజ్దే. సిరాజ్ ఇప్పటి వరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 44 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో సెలెక్ట్ అయిన తర్వాత సిరాజ్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ అయిన తన తండ్రి తనను ఎంకరేజ్ చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. అంతేకాకుండా తనకు ఇంత గుర్తింపు తీసుకువచ్చిన ఆటలో మరింతగా రాణిస్తానని చెప్పాడు సిరాజ్.